audio jungle. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రత్యేక హోదా 2015 మార్చి 24వ తారీఖు నాడు మనకెక్కడైతే మోసం జరిగిందో అదే తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొట్టమొదటిసారి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను పిలవటం జరిగింది. అందరూ వచ్చారు, మాట్లాడారు. ఆ రోజున మొదలైనటువంటి ఈ ఉద్యమం ఈరోజు అందరి నినాదం అవ్వాలని, ఎటువంటి దుర్మార్గపు ఆలోచన లేకుండా, ఎటువంటి స్వలాభాలు ఆశించకుండా ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఆ రోజున మొదలైన ఆ ఉద్యమం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ప్రత్యేక హోదా వస్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతుందంట అనేటటువంటి ఒక ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ఖచ్చితంగా ఈ ఉద్యమంలో నిజాయితీ ఉంది. ఈ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. ఎవ్వరూ కూడా భయపడనక్కర్లేదు ఈ ప్రాంతం ఏమవుతుంది అనే విషయంలో. అలాగే ముఖ్యంగా ఉద్యమానికి ఒక కార్యాచరణ కావాలి. ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 2 సార్లు అమరావతి కేంద్రంగా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక సమన్వయ కమిటీ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది కూడా త్వరగా ఏర్పాటు చేసి అలాగే అన్ని రాజకీయ పార్టీలు చెప్పేది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు చేసుకుని ఉంటే అది ఇప్పటివరకు చేశాం. ఎందుకంటే ప్రభుత్వ పక్షం ఈ ఉద్యమంలోకి రాలేదు కాబట్టి మనందరం కూడా ఎవరికి వాళ్ళుగా చేశాం. ఈ రోజున ఈ ఉద్యమంలోకి అధికార పార్టీ వచ్చింది. ముఖ్యంగా బంధుల విషయం, బంద్ చేయాల్సింది ఖచ్చితంగా ఇక నుంచి ఢిల్లీలోనే. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మొన్నటిదాకా రాలేదు కాబట్టి ఇక్కడ మనం బంద్ చేశాం. దాంట్లో ధర్మం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూడా ఉద్యమంలోకి తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ ప్రాంతంలో మొత్తం మీద నాకు తెలిసి ఒక 5-6 సార్లు బంద్ చేశాం అంతే. ఇక అక్కర్లేదు. నా దృష్టిలో చేయాలనుకుంటే చేసుకోవచ్చు, ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. కానీ నా దృష్టిలో అయితే మన ప్రాంతంలో బంద్ చేసుకోవటం అనవసరం. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఎక్కడ బంద్ చేయాలో తెలుసా? ప్రతి ఊళ్ళో చేసుకోవచ్చు. ఏ ఊళ్ళో రైల్వే ట్రాక్ ఉంటే ఆ రైల్వే ట్రాక్ మీద పోయి కూర్చోవచ్చు. ఎవ్వడు అనేవాడు లేడు. ఆ రైల్వే ట్రాక్ ఎవరిదంటే కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలంటే ఆ ట్రాక్ మీదకి వెళ్ళి కూర్చుందాం. ఆ ట్రాక్ దగ్గర మీరు కూర్చోకపోయినా పర్వాలేదు, కేసులు పడతాయి అనుకుంటే ఇంకో చిన్న మార్గం కూడా ఉంది. ప్రతి ఊరు దగ్గర ఒక మంచి ఎర్ర జెండా అక్కడ తగిలించి పెట్టండి, ఖచ్చితంగా ఆగిపోతుంది. అక్కడ ప్రతి ఊర్లో తగిలించండి, ఏం కాదు. ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు, ఎవరి మీద కేసులు ఉండవు, పోవడం ఏముండదు. ఎవడో తగిలించిపోయాడు, ఆపాల్సిందే. ఎర్ర జెండా ఎత్తితే ఖచ్చితంగా రైలు ఆగుతుంది. ఎందుకంటే ఆపమని దాని గుర్తు, ట్రైన్ ఆపమని దాని గుర్తు. కాబట్టి ప్రతి ఊర్లో వేసి చూడండి, ఖచ్చితంగా ఎంత రియాక్షన్ ఉంటుందో చూడండి. ఆ తరువాత కోనసీమ ప్రాంతం నుంచి బ్రహ్మాండంగా మన సొమ్మంతా దోచుకొని మన సహజ వాయువులు తీసుకెళ్తున్నారు. మనం ఏం చేయొద్దు, వాటిని ధ్వంసం చేయొద్దు, వాటిని తగలబెట్టొద్దు, ఏమొద్దు. కోనసీమ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అరే మా గ్యాస్ తీసిపోతున్నారు, మా ఆయిల్ తీసిపోతున్నారు, ఈ పైప్ లైన్లు పేలినప్పుడు మా ప్రాణాలు పోతున్నాయి, ఈ ప్రాంతానికి ఇచ్చేదేమీ లేదు, పైగా ఇప్పుడు మాకు ఇస్తామన్నటువంటి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మీరు ఎలా తీసుకుపోతారని చెప్పి అందరూ వెళ్ళి సైలెంట్గా అక్కడ కూర్చుంటే సరిపోద్ది. ఖచ్చితంగా ప్రెషర్ వస్తుంది. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా సహజ వాయు నిక్షేపాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. సంతోషం. అవి మాత్రం ముఖ్యమంత్రి గారు వాటిని మాత్రం తీసుకుపోనివద్దండి. అది ఈ ప్రాంత ప్రజల యొక్క సహజ వనరులు, ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి వరం. ఆ వరాన్ని దోచుకొని పోతున్నారు ఒక పక్క నుంచి, ఇంకో పక్క దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరవలసిందే. ఇక క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్. మన దరిద్రం ఏంటో కానీ తెలుగు వాళ్ళకి మద్రాసులో ఉండి మద్రాసు బాగునేత చేసినంతకాలం మనం మంచోళ్ళమే. ఆ తర్వాత మనల్ని గుల్టీ అని పిలవటం, తెలుగుని తిరిగేస్తే గుల్టీ అయింది ఇంగ్లీష్లో. ఆ గుల్టీ గాళ్ళని పిలిచేవాళ్ళు మనల్ని.
ఆ బాధలు చూసి చూసి రామారావు గారు ఒకసారి ఎలుగెత్తారు. అది వేరే విషయం, ఆ చాప్టర్ పక్కన పెడితే. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మనం హైదరాబాద్కు వచ్చాం. హైదరాబాద్ డెవలప్ అయింది, బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. తెలుగు వాళ్ళందరూ కలిసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత ఆంధ్రోడు అంటం మొదలుపెట్టారు. అక్కడ ఉంటేనేమో గుల్టీ అన్నారు, ఇక్కడికి వస్తే ఆంధ్రోడు దోచుకుపోతున్నాడు అన్నారు. మనం దోచుకుపోయింది ఏమీ లేదు. ఏం దోచుకుపోయాము అంటే దోచుకోబడ్డాం. మన ప్రాంతంలో ఉన్నటువంటి మన పొలాలు, మనకున్నటువంటి ఏదైతే మనకి ఆధారమైనటువంటి పరిశ్రమలు కానీ అన్నీ అమ్ముకొని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టాం. ఈ రోజున మళ్ళీ వాళ్ళు తంతే వచ్చి ఇక్కడ పడ్డాం. ఈ తన్నేటప్పుడు మేమున్నాం మీకు అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున మనందరినీ నెట్ట నిలువున మోసం చేసింది. ఇంకో ముఖ్య విషయం, ఇప్పుడే నాకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే నలుగురు మంచివాళ్ళు లండన్లో కూర్చున్నారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ. ఈరోజు వాళ్ళు నలుగురు లండన్లో ఉన్నారు. మహానుభావులు నలుగురు లండన్లో ఉన్నారు. భారతదేశం గురించి వాళ్ళు చర్చిస్తున్నారు. ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా ఎలా, ఇంకా ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు అని వాళ్ళు ఆ చర్చల్లో చాయ్ పే చర్చ అని పెట్టేశారు వాళ్ళు అక్కడ. సో ఏంటంటే మనం ఇక్కడ క్యాపిటల్ గురించి మాట్లాడుకోవాలంటే క్యాపిటల్ ఈ రాష్ట్రంలో ఒక 2 సెకండులు తయారయ్యారు. జనరల్గా మహాభారతంలో 1 సెకండ్, కానీ ఇక్కడ 2 సెకండ్లు అయ్యారు. పేర్లు చెప్పను, మీరు చెప్పగలరు ఎవరన్నా? చెప్పు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.